నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ పూర్తి పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తానని కాకినాడ నూతన డీఎస్పీ విష్ణు రఘువీర్ వెల్లడించారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రఘువీర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేస్తానన్నారు. ప్రజలు తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. హెల్మెట్ ధారణ తప్పనిసరి అని, హెల్మెట్ ధరించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సహచర సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాకినాడ టౌన్ డిఎస్పీగా మొన్నటి రోజు సాయంత్రం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కాకినాడ డిఎస్పీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ ఇంకా ఏరియా కానీ ఇంకా పూర్తిగా కూడా తిరగలేదు. అవన్నీ తిరిగిన తర్వాత కూడా మళ్ళీ విషయాలు కొన్ని నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలను పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము పబ్లిక్కి ఆన్సరబుల్గా ఉంటాము, రెండు బాధ్యతాయుతంగా పనిచేస్తాము, తర్వాత నిజాయితీగా ఉంటాం. ఈ మూడు ప్రధానమైన అంశాలుగా భావిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం, ప్రజలకి ఆన్సరబుల్గా ఉండడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫస్ట్ లక్ష్యం దీంట్లో ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా చూడడం. అంటే రాత్రిపూట ఏదైనా దొంగతనాలు కానీ, టౌన్లో చైన్ స్నాచింగ్ కానీ ఇలాంటివి ఏదన్నా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఒక నిఘా వ్యవస్థ, తర్వాత రాత్రిపూట బీట్ సిస్టమ్ కానీ ఇవన్నిటిని కూడా కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మా ఎస్పీ గారు కూడా ఏం చెప్తున్నారంటే, మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీసుతోనే కాకుండా ఎక్కడైతే మెన్ తక్కువ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏఆర్ఓలను కూడా అదే పనిగా ఇస్తున్నారు. సో నైట్ టైం వాళ్ళు మాకు సహకరిస్తూ వాళ్ళు మాకు సపోర్టివ్గా వస్తున్నారు కాబట్టి సో బీట్స్ కూడా రోజు కనీసం అంటే మనం ఒక 30 బీట్స్ వరకు కూడా అన్ని సబ్ డివిజన్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి చెప్తున్నాను నేను. సో ఇలాగ బీట్ వ్యవస్థని కొద్దిగా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా రెస్పాన్సివ్ టైం ఇమీడియట్గా ఉండే రకంగా, ఏదో బీట్కి వెళ్ళామంటే వెళ్ళాము, లేకపోతే మా డ్యూటీ రాత్రి 9:30 నుంచి తెల్లవారి 5 గంటల వరకు కాబట్టి ఏదో తిరగాలని మొక్కుబడిగా తిరగకుండా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని లేకపోతే గతంలో జరిగిన ప్రాంతాలు కానీ వాటి మీద నిఘా ఉంచుతూ, అట్లాగే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రౌడీ షీటర్సు, సస్పెక్ట్సు, కేడీసు, డీసీసు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా చూడడం అనేది మా లక్ష్యం. పేదవాడే మాకు విఐపి. ఎందుకంటే విఐపీస్కి ఏదైనా పనులు ఉంటే ఎవరితో ఎక్కడ చెప్పి ఎలా చేయించుకోవాలో వాడికి తెలుసు, కాకపోతే పేదవాడికే తెలియదు. సో మేము ప్రధానంగా పనిచేయాల్సింది వాళ్ళ కోసం, మా లక్ష్యం వాళ్ళు. సో మా దృష్టిలో అన్ని పార్టీలు ఒకటే, కాకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉండి కొన్ని విలువలతో కూడినటువంటి కొంతమంది ఏదైనా పార్టీ ఉంటే సో వాళ్ళని మేము గౌరవిస్తాం, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. తప్పు ఒక్కొక్కసారి ఎక్కడైనా జరగవచ్చు. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే రకంగా ఉంటుంది. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ, గతంలో వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా ఎలక్షన్ వరకు ఉండొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఎవడైతే బాధితుడో, నిజంగా ఎవడైతే నష్టపోయాడో, ఎవరికైతే కష్టం వచ్చిందో వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తాం.